బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య కాలనీలో అమానవీయ ఘటన జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చుట్టూ ఇల్లులు ఉన్నాయి. జనావాసాల మధ్య ఉన్నటువంటి ఈ డ్రైనేజ్, ఈ కాలువలో ఉదయం ఒక్కసారిగా వాళ్ళు చూసేటప్పటికి ఒక పసికందు కాళ్ళు చేతులు వేరు చేసి, బాడీ పార్ట్స్ అన్ని కూడా వేరు చేసి పడేస్తున్నాయి. తల లేకుండా ఉంది. ఇది చూసి ఫస్ట్ వాళ్ళేమో బొమ్మ ఏదో అనుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా అబ్జర్వ్ చేసి చూసేటప్పటికి ఒక పసికందును అత్యంత క్రూరంగా, దారుణంగా కాళ్ళు చేతులు వేరు చేసి, బాడీ పార్ట్స్ అన్ని కూడా వేరు చేసి, తలని ఎక్కడో దాచేసినటువంటి పరిస్థితులు ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంత అమానవీయ ఘటన వెలుగు చూడటంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వేగవంతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. క్లూస్ టీం కూడా, ఫోరెన్సిక్ టీం కూడా ఇక్కడికి వచ్చింది. మరొక వైపు ఆ బేబీని బ్రతికుండగానే హింసించి ఏమైనా చంపారా లేకపోతే ఏంటి అనే ఇంకా లోతైన డీటెయిల్స్ కోసం అని చెప్పి కేజీహెచ్కు సంబంధించినటువంటి వైద్య బృందం కూడా ఇక్కడికి రావటం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇదే కాలువలో ఉదయం చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి ఒక పసికందు శరీర భాగాలు చాలా దారుణాతి దారుణం. స్థానికులైతే చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవేళ ఎవరికైనా ఇల్లీగల్గా ఆ బేబీని కని ఉంటే ఎవరికైనా ఇచ్చేసిన పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా అమ్మ అనే పిలుపుకు దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలు లేక ఎదురు చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇచ్చేసిన పెంచుకుంటారు బంగారంలా. కానీ ఇంత సైకోయిజం ఏంటి, ఇంత శాడిజంగా ఒక పసికందుని పట్టుకొని అంత దారుణంగా మాయ కూడా ఇక్కడ కనపడింది. అంటే ఎవరు డెలివరీ అయిన వెంటనే ఇట్లాంటి పరిస్థితి తెగబడ్డారు అనేది అయితే చాలా క్లారిటీగా అర్థమవుతోంది. అయితే ఈ మెట్లు చూస్తున్నారు కదా, ఉదయం పైనుంచి ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయి. ఇలానే స్కూల్కి కానీ ఆఫీసులకి వెళ్ళాలన్నా ఉదయం దిగుతారు. మార్నింగ్ 7:30 ఆ టైంలో ఒక చిన్న పాప తాత నాకు ఆ బొమ్మ కావాలి తాత అని ఈ కాలువ వైపు చూపించింది. కాలువలో పడిన బొమ్మ మనకెందుకమ్మా అని చెప్పి ఆయన ఇలా వంగి చూసేటప్పటికి అవి ప్లాస్టిక్ బొమ్మ కాళ్ళు కాదు, ప్రాణంతో ఉన్నటువంటి ఒక పసికందుని ఎవరో అత్యంత క్రూరంగా చంపేసి కాళ్ళకి కాళ్ళు, చేతులకు చేతులు కోసేసి కట్ చేసి పడేసి, శరీర భాగాలు, బాడీ పార్ట్ అయితే రివర్స్లో ఉంది. సో జెండర్ కూడా ఏంటి అనేది కూడా ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. బట్ ఇప్పటికీ కూడా ఆ పసికంది యొక్క తల భాగం ఎక్కడ ఉంది అనే కోణంలో కూడా అధికారులు, పోలీసులు అందరూ కూడా వెతుకులాట మొదలుపెట్టారు. ఇమీడియట్గా శానిటరీ సిబ్బందిని కూడా పిలిపించారు. ఎందుకంటే ఈ ఫ్లోటింగ్, ఈ కాలం ఏదైతే ఉందో పైనుంచి వచ్చే వేస్ట్ డ్రైనేజ్ అంతా పోతుంది. ఒకవేళ పైన ఎక్కడైనా పడేసి ఉన్నారా, ఆ వాటర్ ఫ్లోటింగ్కి ఇవి ఇక్కడికి వచ్చి పడ్డాయా లేకపోతే ఇక్కడే పడేసి ఉంచారా ఏంటి, మరి అలా అయితే తల భాగం ఏది? ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ బ్లడ్ అవి కూడా చూడటం, గుర్తించడం కూడా జరిగింది. అయితే మరో కోణంలో ఇక్కడ చూస్తే కనుక ఫోరెన్సిక్ వాళ్ళు కావచ్చు, లేకపోతే క్లూస్ టీమ్ అంతా కూడా ఇక్కడికి చేరుకుని అసలు ఇక్కడ ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఐడెంటిఫికేషన్లో భాగంగా కొన్ని అయితే గుర్తించడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఒక వాల్ పైన ఒక లెటర్ ఏదైతే ఉందో ఈ లైన్ చూడొచ్చు మనం, SC ఐ మిస్ యూ బంగారం, తర్వాత కలుద్దామని చెప్పి. సో ఇది కూడా ఒకవేళ ఆ పసికందు శరీర భాగాలు పడేసిన వాళ్ళకి ఈ రైటింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా సంబంధం ఉందా, ఇది ఎప్పుడు రాసున్నారు, ఇది కూడా ఒకటి నోటీసులో పెట్టుకొని ఈ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. కఠినంగా శిక్ష మాత్రం తప్పదు అంటున్నారు పోలీసులు. ఎందుకంటే ఇంత క్రూరంగా ఇప్పటికీ కూడా మనం గతంలో అనేక ఘటనలు చూసాం. చిన్న చిన్న పసిపిల్లల్ని, అప్పుడే పుట్టిన పసికందుల్ని ఇంకా పేగుబంధం, బొడ్డు తాడు కూడా తెగకుండానే కాలంలో పడేస్తున్నారు, నిర్మానుష్య ప్రాంతాల్లో పడేస్తున్నారు. కుక్కలు వచ్చి కొరకటం, పందులు ఈడ్చుకుపోవటం, చీమలు పట్టేసి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఎన్నో పసికందుల మృతదేహాలు మనం చూసాం. కానీ ఇది మరీ దారుణమైన ఘటన. ఒక్కసారిగా అంటే ప్రతి ఒక్కరూ తీవ్రంగా కలవరపాటుకు, కలచివేతకు గురి చేసినటువంటి అమానవీయ ఘటన అని ఇది చెప్పాలి. ఎందుకంటే పిల్లల్ని చూస్తే వాళ్ళు మురిసిపోవాలనిపిస్తుంది, ఎత్తుకోవాలి, ఆడుకోవాలి అనిపిస్తుంది. అలాంటిది తల్లి ఒడిలో ఉండి పాలు తాగాల్సినటువంటి ఆ బిడ్డను ఇంత పాశవికంగా ముక్కలు చేసి ఈ కాలువలో పడేశారు అంటే ఎందుకు ఇంత దారుణానికి తెగబడిన వాళ్ళు ఎవరు? ఒకవేళ ఏమైనా
బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయా? ఎందుకంటే ఆ బేబీకి సంబంధించినటువంటి తల భాగం ఇప్పటికీ ట్రేస్ అవుట్ కాలేదు కాబట్టి ఆ కోణంలో కూడా కొంతమంది స్థానికులు మాట్లాడుకుంటున్నారు. మహిళలైతే అమ్మో! ఇలాంటి ఘటన ఇళ్లల మధ్య జరగడం అనేది చాలా బాధాకరం. ఇది బయట నుంచే ఎవరో వచ్చి చేసుండొచ్చు. ఎందుకంటే రాత్రి 11 గంటల ప్రాంతంలో కుక్కలు అరుపులు చాలా ఎక్కువగా వినిపించాయి. ఒక ఆమెతో కూడా మనం మాట్లాడించాం. కుక్కలు తెలియలేని వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రం చాలా గట్టిగా అరుస్తాయి మేడం. ఆ టైంలో బయటకొచ్చి చూసాం. ఏంటి కుక్కలు ఇలా అరుస్తున్నాయని. బట్ ఆ టైంలో ఎవరూ లేరు. బట్ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆ మనవరాల్ని తీసుకొని స్కూల్‌కి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆ పాప కాలువలోనికి చూసి అది బొమ్మ కాలు అందుకుంది. కానీ అది ఒక పసికందు కాళ్ళు, చేతులు విడి భాగాలుగా చేసేసి ఇందులో పడేశారు అన్న విషయం వచ్చిన తర్వాత ఒక్కసారిగా ప్రతి ఒక్కరు షాక్‌కు గురైనటువంటి పరిస్థితి. మరొక వైపు వివాహేతర సంబంధాలు ఇల్లీగల్‌గా ప్రెగ్నెన్సీ అవ్వడం, ఆ తర్వాత ఆ కడుపులో ఉన్న బిడ్డని తెంచేసుకోవాలి అనే కారణం కావచ్చు, ఎవరికీ తెలియకూడదు అనే కారణంతో కావచ్చు, బయటన పడేసి ఇట్లాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. ఇప్పటికే ఏఎన్ఎంలను కూడా పిలిపించి ఈ లొకాలిటీలో ఆశా వర్కర్లందరినీ కూడా పిలిపించారు సీఐ గారు. సో ఇక్కడ ఎవరైనా డెలివరీకి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా మీ నోటీస్‌లో ఉన్నారా? ఆ కోణంలో కూడా వేగవంతమైన దర్యాప్తు కొనసాగుతుంది.